ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ధనుసు రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారు ఈ 2025 సంవత్సరం ప్రారంభం అద్భుతమైనదిగా ఉంటుంది. అలాగే మీరు పనిలో విజయం సాధిస్తారు, కానీ మీరు కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కావున జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాహనాన్ని జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్న విహారయాత్రలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ స్నేహితులు మిమ్మల్ని బాగా సహాయాన్ని అందిస్తారు. అలాగే ఒక పండుగ మీ బంధాన్ని బలపరుస్తుంది. అయితే మీ స్వంత అహం సంవత్సర ప్రారంభంలో మీ వివాహంలో ఉద్రిక్తతని కలిగిస్తుంది. తర్వాత మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మే నెలలో బృహస్పతి 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది వివాహ సమస్యల్ని పరిష్కరిస్తుంది. ప్రజల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే బృహస్పతి మే నుండి 7వ స్థానం నందు సంచరించడం, శని 4వ స్థానం నందు సంచరించుట చేత, ఇంకా రాహువు మే నుండి 3వ స్థానం నందు మరియు కేతువు మే నుండి 9వ స్థానం నందు సంచరించుట చేత ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరం పూర్తిగా చూస్తే అంతగా అనుకూలంగా లేదు. అలాగే అర్ధాష్టమ శని ప్రారంభం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమగును. అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇంకా ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా సంవత్సరం ప్రారంభం శుభప్రదంగా ఉండదు. పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆహారంలో అధిక కొవ్వు మరియు ప్రోటీన్ కారణంగా మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు ఏదైనా పాత గాయం ఉంటే అది నయం అవుతుంది. బృహస్పతి మీ 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మందుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మీ ఆర్థిక అంశం బాగుంటుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు న్యాయపరమైన విషయాలకి కూడా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రుణ సంబంధ పనులలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు. అలాగే మీరు మరొక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు తగిన పెట్టుబడి సహాయం పొందవచ్చు. మీరు ఇతరులకి సహాయం చేయడానికి కూడా మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇంకా మార్చి తర్వాత మీరు పెద్ద పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచన. న్యాయపరమైన విషయాల్లో వాదనలకి దూరంగా ఉండాలి. అలాగే సెంటిమెంట్ తో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. సంవత్సరం చివరి 2 నెలల్లో మీరు ఆర్థిక విషయాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు ఇంటికి దూరంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు మీ నుండి చాలా ఆశిస్తారు. దానివల్ల మీపై కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ ఇప్పటికీ మీరు కుటుంబంపై చాలా శ్రద్ధ చూపుతారు. ఇది మీ సామాజిక ఇమేజ్ ని మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ మరియు ఆగస్టు నెలల మధ్య మీరు పౌర కలహాలని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇంకా ఆస్తి విషయాల వల్ల బంధువులతో మీ సంబంధాలు క్షీణించవచ్చు. ముఖ్యంగా తెలియని వ్యక్తుల్ని అస్సలు గుడ్డిగా నమ్మవద్దు. సెప్టెంబర్ నెలలో కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే ఈ సంవత్సరం వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. చిన్న గొడవలు ఎప్పుడూ ఉంటాయి. అవివాహితులు ప్రయాణాల్లో జీవిత భాగస్వాముల్ని కనుగొనవచ్చు. ఇంకా మీ వైవాహిక జీవితంలో సాగుతున్న వ్యక్తులు జనవరి మరియు ఏప్రిల్ మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మే తర్వాత ప్రేమ సంబంధాలు పెళ్లి సంబంధాలుగా మారతాయి. ఇంకా మీ ప్రసంగంలో అహంకారం ప్రవేశించవద్దు. అలాగే మీ ప్రేమ సంబంధాలు కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి, కానీ మీరు ఖచ్చితంగా మీ ప్రేమికుడికి మద్దతునిస్తారు. ఇంకా వైవాహిక జీవితంలో అడ్డంకులు చివరి త్రైమాసికంలో పరిష్కరించబడతాయి. అలాగే ధనుసు రాశి వారు ఈ సంవత్సరం మీరు చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు ఉద్యోగంలో మార్పుకి అవకాశం పొందుతారు, కానీ మే వరకు సమయం విద్యార్థులకి శూన్యం. ముఖ్యంగా చాలా కాలం పెండింగ్ లో ఉన్న పదోన్నతి సమస్యలు ఫిబ్రవరి మార్చిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇంకా మీరు ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నట్లయితే జూలై మరియు సెప్టెంబర్ మధ్య కొత్త పని చేయకండి. ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం దురాశకి దూరంగా ఉండాలి. మీరు జర్నలిజం మరియు ఐటీ రంగం విద్యలో గొప్ప ప్రయోజనాల్ని మరియు అద్భుతమైన కెరీర్ ఎంపికల్ని పొందుతారు. రాహు యొక్క మంచి స్థానం కారణంగా మీరు సోషల్ మీడియా ద్వారా వ్యాపారంలో మంచి లాభాల్ని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి 2025 సంవత్సరంలో పూర్తి మాసవారీ ఫలితాలు గనక చూసినట్లయితే జనవరి నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కలిసి వచ్చును. స్నేహితుల విందుల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఇంటి అందు శుభములు, అలంకార వస్తు
లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలతో విరోధాలు. అలాగే ఫిబ్రవరి నెల ధనురాశి వారికి అనుకూలంగా లేదు. గౌరవం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని శుభకార్యాలకి ఆటంకాలు. మాట పట్టింపుల వల్ల ద్వేషం, కలహాలు. లాభాలు అంతగా కలిసిరావు. ఆడంబరములకై ధనం ఖర్చు చేసేదరు. దుష్టుల సహవాసం ఉంటుంది. ఇంకా మార్చి నెల అనుకూలంగా లేదు. కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయి. అలాగే గృహ మార్పులు, దాన ధర్మాలు చేస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగును. స్త్రీ సహాయం, కుటుంబ కలహాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఓటమి. అలాగే ఏప్రిల్ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంతానానికి కష్టాలు, తల్లిదండ్రులకి అనారోగ్యం, ఇంటి అందు సమస్యలు. ఏ పని తలపెట్టినా కలిసి రాదు. స్నేహితుల సహకారం, ఉన్నత విద్యకి ఆటంకం, దంపతుల మధ్య విరోధాలు, అస్వస్థత, ఆందోళన ఉంటుంది. ఇంకా మే నెల మీకు అనుకూలంగా ఉంది. అలాగే వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభాలు, దాన ధర్మాలు చేయుదురు. మంచి గౌరవం. దూర ప్రాంతపు వ్యాపారాలు కలిసి వచ్చును. అలాగే జూన్ నెలలో మాసం మీకు అనుకూలంగా లేదు. పనులయందు ఆలస్యం జరుగును. మానసిక ఆందోళన, ప్రయాణములయందు సౌఖ్యము. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకి హాని కలుగుతుంది. ఇంటి అందు శుభకార్యాలు జరుగుతాయి. అలాగే జూలై మాసం మీకు అనుకూలంగా ఉంది. స్థిరాస్తుల్ని వృద్ధి చేయటం, ఇంకా కోర్టు వ్యవహారాల యందు విజయం ఉంటుంది. భయాందోళనలు ఉంటాయి. అలాగే భూగృహ మార్పులు. మంచి గౌరవం ఉంటుంది. చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు. పూజలు, వ్రతాలు చేయుదురు. ఇంకా ఆగస్టు మాసం మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగును. వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండును. శత్రువులు మిత్రులుగా మారతారు. అలాగే శరీరం నందు అనుకోని మార్పులు, అనారోగ్యాలు. రాజకీయ వ్యవహారాల్లో తిరుగుతారు. శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే మాసం మీకు మధ్యస్థంగా ఉంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. పుత్రులతో గొడవలు. శరీరం నందు బద్ధకం, నీరసం, మందబుద్ధిగా నడుచును. గృహం లేక భూమి కొనుట. సంతాన సౌఖ్యం. వ్యాపారస్తులకి లాభదాయకం. ధన లాభాలు. ఇంకా అక్టోబర్ మాసం మీకు అనుకూల సమయం. ప్రతి పని అందు ఉత్సాహం, మానసిక ఆనందం ఉంటుంది. అలంకార ప్రాప్తి, ధన వ్యయం, కొత్త వారితో పరిచయాలు ఉంటాయి. అయితే వ్యర్థపు ఆలోచనలు చేయుదురు. పెద్దలతో తిరుగుతారు. స్నేహితులతో మోసం జరుగును. అలాగే నవంబర్ నెల మాసం మీకు మధ్యస్థంగా ఉంది. దేవాలయ దర్శనాలు, దాన ధర్మాలు చేస్తారు. ఆదాయం బాగుండును. శత్రు జయం, పెద్దవారితో గొడవలు, అధికార ఒత్తిడి, భార్యాభర్తల మధ్య ఎడబాటు. శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇంకా డిసెంబర్ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టం, మానసిక ఆందోళన, భయం. సంఘం నందు గౌరవం తగ్గును. విద్య యందు ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరుగును. ఖర్చులు అధికమగును. రుణ బాధలు. మీ సంతానం మీద మీరు కోపంగా వ్యవహరిస్తారు. ఇక ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాలు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ధనుసు రాశి వారు ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్లి ఆయనకు కొబ్బరికాయ సమర్పించి పాలతో అభిషేకం చేయండి. అలాగే శనివారం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నువ్వుల్ని దానం ఇవ్వండి. గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.